కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం లక్ష్మీరావులపల్లి గ్రామంలో వింత ఘటన చోటు చేసుకుంది. 5 ఏళ్లకోసారి వచ్చే పార్లమెంటరీ అసెంబ్లీ ఎన్నికల్లో నాయకులు కేవలం ఓట్లు అడుగుతున్నారే తప్ప తమ గ్రామంలో ఇప్పటి వరకు ఎటువంటి అభివృద్ధి జరగలేదంటూ ఇప్పటికైనా ప్రస్తుతం జరుగుతున్న ఎంపీ ఎలక్షన్లలో నిలబడే అభ్యర్థులు మరియు స్థానిక ఎమ్మెల్యే తమకు మాట ఇచ్చి ఓట్లు అడగాలంటూ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. వివిధ సమస్యలతో గ్రామ ప్రజలు అవస్థలు పడుతున్నారని గ్రామస్తులు తెలిపారు. ఇప్పటికైనా తమ గ్రామాన్ని ఎంపీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్న నాయకులు దత్తత తీసుకొని మాట ఇచ్చిన తర్వాత ఓట్లు అడగండి అని అభ్యర్థిస్తున్నారు. ఈ గ్రామం జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలోకి వస్తుంది. కాంగ్రెస్ పార్టీ తరపున ఎంపీ అభ్యర్థిగా సురేష్ షెట్కర్, బీజేపీ పార్టీ తరపున ఎంపీ అభ్యర్థిగా బీబీ పాటిల్, బీఆర్ఎస్ పార్టీ తరపున ఎంపీ అభ్యర్థిగా గాలి అనిల్ కుమార్ బరిలో ఉన్నారు. గెలిచిన అభ్యర్థి తమ గ్రామాన్ని దత్తత తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం లక్ష్మీరావులపల్లి గ్రామం. మా గ్రామం జిల్లా కేంద్రానికి 13 కిలోమీటర్ల దూరంలో ఉన్న అభివృద్ధికి మాత్రము 1000 కిలోమీటర్ల దూరంలో ఉంది. కామారెడ్డి జిల్లాలోనే సుప్రసిద్ధ క్షేత్రమైన శ్రీ లక్ష్మీస్వామి గుడి మా ఊరికి దగ్గరలో ఉన్నప్పటికీ కూడా అభివృద్ధికి మాత్రం ఎలాంటి నోచుకోలేదు. దీనికి నిరసన ఏంటంటే 2021-22 ఆర్థిక సంవత్సరంలో మా గ్రామము కామారెడ్డి జిల్లాలోనే 520 గ్రామాలు ఉన్న గ్రామంలో మా గ్రామం చివరి స్థానం నెలకొంది. అయితే గ్రామం ఏర్పడి 30 సంవత్సరాలు కావస్తున్నా కానీ తండాలలో జరిగిన అభివృద్ధి కూడా మా గ్రామంలో జరగలేదు. ఎందుకు అంటే కొన్ని రకాల మన రాజకీయ నాయకుల వల్లనే కావచ్చు. అయితే ఎలక్షన్లు వచ్చినప్పుడే మా గ్రామం గుర్తుకొస్తుంది, దాని తర్వాత ఎవరికి గుర్తురాదు. ఇప్పటికైనా గౌరవ ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ అభ్యర్థులు కానీ విన్నపం ఏంటంటే మా గ్రామాన్ని ఎలక్షన్ల పరంగా వాడుకోవడం కాకుండా గెలిచిన తర్వాత మా గ్రామాన్ని దత్తత తీసుకోవాలని కోరుతున్నాము. ఇందులో ఎలాంటి